నాసిక్ కేసులో ఒక అప్డేట్ వచ్చింది. సస్పెండ్ అయిన హెచ్ఆర్ నిదా ఖాన్ చేసిన తప్పుల్ని ఒప్పుకొని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. బలవంత మత మార్పిడిలో భాగంగా వాళ్ళకి నమాజ్ ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఆమె ఒప్పుకుంది. అట్లనే బుర్కాలు, రిలీజియస్ బుక్స్ ని కూడా నేను ఇచ్చినా అని ఒప్పుకుంది. అండ్ బాధితుల ఫోన్స్ లల్లా ఇస్లామిక్ యాప్స్ ని కూడా బలవంతంగా ఆమె డౌన్లోడ్ చేపించిందంట. అండ్ ఈ కన్వర్షన్ కి సంబంధించిన వీడియోస్ ని కూడా హిందూ విమెన్ ఎంప్లాయీస్ కి పంపించినా అని ఆమెనే ఒప్పుకుంది. మొత్తం 9 ఎఫ్ఐఆర్లల్లా చార్జ్ షీట్లను ఫైల్ చేసిండ్రు పోలీసులు. కానీ టీసీఎస్ ని మాత్రం జనాలు చాలా గట్టిగానే విమర్శిస్తున్నారు. ఏదో రెజ్యూమ్ లో ఒక చిన్న గ్యాప్ వచ్చిందని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేసిండ్రు, అదే జిహాదీలను మాత్రము పెద్ద పెద్ద పదవులు ఇచ్చి మంచిగానే ఎంకరేజ్ చేస్తారు, మీరు ఇట్లా చేసుకుంటా టాటా గారి పేరుని చెడగొట్టకండి అని విమర్శిస్తున్నారు. పూణే విప్రోలో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక విమెన్ ఎంప్లాయీని కన్వర్ట్ కమ్మని బలవంత పెడితే ఆమె పోయి కంప్లైంట్ పెట్టిందంట. కానీ ఉల్టా ఈమెనే ఫైర్ చేసిండ్రట. ఈ విషయం పైన కేసు అయ్యింది. ఇప్పుడు ఆ కేసులో నిజానిజాలు ఏందో తెలిసేది ఉంది. కానీ ఏదేమైనా కానీ కార్పొరేట్ పైన కూడా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ అయిపోయినాయి.